హలో వ్యూస్, వెల్కమ్ టు HN9 టీవీ. ఈయనకి టీడీపీ అంటే ప్రాణం, వేమిరెడ్డి అంటే అభిమానం. ఈయన మరెవరో కాదు, రేబాల చింతా శ్రీనివాసరెడ్డి. టీడీపీ విజయం సాధించాక ఇప్పుడు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. గెలిచింది పెద్ద పండగ, జరిగింది నరకాసుర వద్ద దీపావళి. వైసీపీకి చేసాం, వైసీపీ గెలిపించాం. ఆ రోజు మా ఎమ్మెల్యే గారు ప్రవర్తన కావచ్చు, ఆయన పద్ధతులు కావచ్చు, ఆయన చేసిన పనులు కావచ్చు, మమ్మల్ని పెట్టిన ఇబ్బందులు కావచ్చు. వ్యాపారాలు డ్రైనేజీలు కట్టాం, ఎమ్మెల్యే గారు చెప్పారని ఆయన నమ్మి కట్టాం. ఎలక్షన్కు ముందు జెండా మోసిన వాళ్ళని ఓటేసిన వాళ్ళని పక్కన పెట్టి రాజకీయానికి కొత్త వ్యక్తే కానీ వ్యక్తిగతంగా తను అయ్యప్ప దీక్ష, వెంకటేశ్వర స్వామి దీక్ష, దుర్గమ్మ దీక్ష కాదమ్మా. నేను ఏం చేసినా కాంట్రవర్సీగానే ఉంటుంది. ఇప్పుడు వరకైతే పడ్డ బాధలన్నీ మర్చిపోయి నిన్న సంతోషాన్ని పెద్ద సెలబ్రేషన్గా చేసుకున్నాం. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు సార్? బాగున్నామ్మా, సంతోషంగా ఉన్నాం. ఎలా అనిపిస్తుంది సార్ ఈ సక్సెస్? మాకు సూపర్ సక్సెస్ అమ్మా. ఇది మాకు మంచి ఆనందం. గ్రామాలకు అందరూ సంతోషంగా ఉంది, విలేజ్ అన్ని బాగున్నాయి. ఇప్పుడు వరకైతే పడ్డ బాధలన్నీ మర్చిపోయి నిన్న సంతోషాన్ని పెద్ద సెలబ్రేషన్గా చేసుకున్నాం. అందరం హ్యాపీగా ఉన్నాం. ఒక మాటలో చెప్పాలంటే సంతోషంగా. 1050 ఓట్ల మెజార్టీ వచ్చింది. మా 5000 చిల్లర ఓట్లు మాయి, దాంట్లో 1050 వచ్చాయి మాకు. ఎక్స్పెక్ట్ చేశారా మీరు? మేము ఎక్స్పెక్ట్ చేసిన దాని మీద ఒక 200-300 పెంచు, 700-800 వస్తాయి అనుకున్నాము. 1050 వచ్చాయి. మేము చేసినటువంటి పని కావచ్చు, వాళ్ళ మీద ఉన్న అభిమానం కావచ్చు, వాళ్ళు మంచి వ్యక్తులనే నమ్మకం కావచ్చు. మెయిన్ పాయింట్ మా ఎమ్మెల్యే గారు మంచి వ్యక్తిని నమ్మాము, అందుకే 1050 ఓట్లు పెంచి వచ్చాయి. మొదటి నుంచి మీరు టీడీపీ పార్టీ? మొదట్లో టీడీపీలో ఉండేవాళ్ళని, తర్వాత అదే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత కొంచెం అది ఏ విధంగా అయినా కానీ వైసీపీకి చేసాం, వైసీపీ గెలిపించాం ఆ రోజు. తర్వాత ఇప్పుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వాళ్ళకి రావడానికి కారణం ఏంటంటే మా ఎమ్మెల్యే గారు ప్రవర్తన కావచ్చు, ఆయన పద్ధతులు కావచ్చు, ఆయన చేసిన పనులు కావచ్చు, మమ్మల్ని పెట్టిన ఇబ్బందులు కావచ్చు, వీటి వల్ల మేము ఇటు వచ్చాము. ఇటు రావడంతో బట్టి వాళ్ళు మంచి దంపతులు, ఆది దంపతులు, పార్వతి పరమేశ్వర్ లాంటి వాళ్ళు మా నియోజకవర్గానికి వచ్చారని చెప్పి మా మండలం అంతా నమ్మాము, మా నియోజకవర్గం అంతా నమ్మింది. అందుకే వాళ్ళని ఈరోజు బంపర్ మెజార్టీతో గెలిపించాం. వాళ్ళ వల్ల గ్రామాలు బాగుపడితే నమ్మకం అందరికీ ఉంది. ఎందుకంటే వాళ్ళు అంతకుముందు రాజకీయంలో రాకముందే దైవ కార్యాలు కావచ్చు, ధర్మ కార్యాలు కావచ్చు, మంచి పనులు చేశారు. ఆ విషయం అందరికీ తెలుసు, ఒక చెప్పుకుంటే వచ్చింది కదా. ఇది వాళ్ళు చేసి చూపించారు కాబట్టి ఆ నమ్మకం పెరిగింది అందరికి. మేము అక్కడ నష్టపోయాము, కష్టపడ్డాం కాబట్టి దీంట్లోకి రావడం జరిగింది. దీంట్లోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యే గారు మంచి వ్యక్తులు కాబట్టి మా జర్నీ హ్యాపీగానే జరిగింది, ఇబ్బంది అయితే ఏం జరగలేదు. నష్టపోయినప్పుడు మేము డ్రైనేజీలు కట్టామమ్మా, వ్యాపారాలు డ్రైనేజీలు కట్టాం, ఎమ్మెల్యే గారు చెప్పారని ఆయన నమ్మి కట్టాం. మాకు పూర్తిగా బిల్లులు ఆపేశారు ఒకటి. రెండోది ఏంటంటే కొత్తగా వచ్చిన వ్యక్తుల్ని ఆయన దగ్గర కోసం పెట్టుకొని ఓటేసిన వాళ్ళని వదిలిపెట్టేశారు. ఎలక్షన్కు ముందు జెండా మోసిన వాళ్ళని ఓటేసిన వాళ్ళని పక్కన పెట్టి మధ్యలో వచ్చి సెలవులు కప్పి బుకేలు ఇచ్చిన వాళ్ళకి ఎక్కువ ఆదరణ ఇచ్చాడు ఆయన. ఏం అడుగుతావమ్మా? ఇంటికి వచ్చిన మనిషిని పలకుండా ఉంటే ఇంకేం అడుగుతావు? అర్థమై చేసుకొని వెళ్ళిపోయాం. ఇప్పుడు మేము మీ ఇంటికి వచ్చాము, మీరు కూర్చోబెట్టి మంచిలు ఇస్తే తాగతాం, పలకరిస్తాం. మీరు చూసి చూడనట్టుంటే ఏం అడుగుతాం? గమ్ముకు వెళ్ళిపోయాం. తలకాయవచ్చు. మాకు అర్థమైపోయింది అంటే మా అవసరం ఆయనకి లేదు, మా అవసరం తీరిపోయింది, ఇప్పుడు కొత్త వ్యక్తులు అవసరమయ్యారు ఆయనకి అని అర్థం చేసుకుని మేము గమ్ముకు వెళ్ళిపోయాం. టీడీపీలో చూస్తే కొత్త వ్యక్తి, కొవ్వూరు నియోజకవర్గానికి మొట్టమొదటిగా మహిళ, ఎలా నమ్మేస్తారు? రాజకీయానికి కొత్త వ్యక్తే కానీ వ్యక్తిగతంగా అయితే ఆమె పాత వ్యక్తి, మాకు తెలిసిన ఆమె. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి వాళ్ళు మా ఊర్లో వాళ్ళ బంధువులు ఉన్నారు. ఆ విధంగా వాళ్ళు మాకు అంత ఇంత తెలుసు, ఆ విధంగా నమ్మాము. ఎలా జరిగినాయి పార్టీ కార్యక్రమాలు కావచ్చు, ప్రచారాలు బ్రహ్మాండంగా జరిగాయి. పార్టీ కార్యక్రమాలు అయితేనేమి, ప్రచారం అయితే బాగా జరిగింది. ఏ విధంగా ముందుకెళ్ళారు ప్రచారం? ఏ విధంగా అంటే ప్రతి ఒక్కటి మా చేయగలిగిన శక్తికి మాకు అనుకూలమైనటువంటి విధంగా మేము ముందుకైతే వెళ్ళాం. దేంట్లో వెనకాడలేదు. వాళ్ళు వచ్చినప్పుడు క్యాన్వాస్కి కానీ, వాళ్ళకి మంచి చెట్లు చూడటంలో కానీ, దేంట్లో కూడా మేము హ్యాపీగానే చేసాం, సంతోషంగా చేసాం. వాళ్ళ కోసం ఏదైనా చెయ్యొచ్చు, వాళ్ళకి ఏం చేసినా మాకు నష్టం జరగదు, మాకు వాళ్ళు సహాయం చేస్తారని నమ్మకంతో చేసాం. భారీ మెజారిటీతో ప్రశాంత్ రెడ్డి వచ్చారమ్మా. అది వాళ్ళు చేసిన దైవ కార్యాలు, వాళ్ళు చేసిన సహాయాలు, వాళ్ళని నమ్మిన ప్రజల నమ్మకం, ఆ నమ్మకం ఒమ్ము కాదనే నమ్మకం. సేమ్ టైం వైసీపీ మీద
వైసీపీ మీద ఉన్నటువంటి కష్టం కావచ్చు, వ్యతిరేకత కావచ్చు. పార్టీ సీఎం గారితో వ్యతిరేకాలు ఏముండవమ్మా, ఎమ్మెల్యే గారితోనే కదా వ్యతిరేకాలు వస్తాయి. వాళ్ళే కదా మాకు అనుకూలంగా ఉండాలి. పల్లెల్లో సీఎం మాతో మాట్లాడు. పార్టీ అనేది ఏముంది, ఏ పేరైనా ఒకటే. ఎమ్మెల్యే గారు ఉండటాన్ని బట్టి గ్రామాల్లో ఉండే ప్రజలు ఉంటారు. వాడు పోయినప్పుడు పలకరించి తనామన చూస్తే, వాళ్ళు వచ్చినప్పుడు తనామన చూస్తారు. వాళ్ళు అట్ట కాకుండా వేరే విధంగా ప్రవర్తించారనుకోండి, ఇంక మేము కూడా వేరే విధంగా ప్రవర్తిస్తాం. టీడీపీలో చూస్తే మీరంటూ కూడా ఒక సూపర్ సక్సెస్ గా తీసుకెళ్లారు. సైకిల్ మీద చాలా కాంట్రవర్సీగా ముందుకెళ్ళారు. ఎక్కడ చూసినా కాంట్రవర్సీ. నేను ఏం చేసినా కాంట్రవర్సీగానే ఉంటది. ఫస్ట్ మేడానికి టికెట్ ఇచ్చారని తెలిసింది, నేను వచ్చాను ఆమెను కలవడానికి. ఆ రోజు కూడా కాంట్రవర్సీగానే వచ్చాను. నేను ఏది చేసినా ఏదో కొత్తగా చేయాలని నా ఆలోచన ఉంటుంది. అదేవిధంగా ఆ రోజు ఓటింగ్ రోజు కూడా మనం సైకిల్ వేసుకొని పోవడం జరిగింది. దానికి కేసు కూడా బుక్ చేసి ఎఫ్ఐఆర్ కూడా కట్టారు. అయినా కానీ ఆలోచించకుండా నిన్న నామినేషన్ లెక్కింపు రోజు టపాసులు కాల్చకూడదని చెప్పారు. సరే మిట్ట కాల్చడం తప్పు కదా, ఇంట్లోనే కాల్చుకుందాం అని చెప్పి 10:30 కల్లా మా ఇంట్లోనే కాల్చాను. ఫస్ట్ తగ్గేదే లేదన్నట్టుగా. మనం చేసేది మంచి పని, మనం చేసేది మంచి వ్యక్తులకు పని. వాళ్ళు బాగుంటే మనం బాగుంటాము. మనం చేసే పని వల్ల 10 మందికి ఇది అవ్వాలని ఆలోచనతో చేశాం. సో దీక్ష తీసుకున్నారని విన్నాం సార్. అయ్యప్ప దీక్ష మాదిరి మీరు ఒక దీక్ష తీసుకున్నారని. దీక్ష అంటే నేనేం బట్టలు వేసుకొని అయ్యప్ప దీక్ష, వెంకటేశ్వర స్వామి దీక్ష, దుర్గమ్మ దీక్ష కాదమ్మా. ఆమె నామినేషన్ వేసిన రోజు నేను కూడా కోర్టు కాడికి వాళ్ళతో వెళ్ళా. ఆ నుంచి వెనక్కి వచ్చేటప్పుడు వాళ్ళు వెనకే నడిచి వచ్చా. అప్పుడు నాకు ఏమనిపించిందంటే, ఈ రోజు నుంచి గెలిచిన దాకా మందు మాంసం తీసుకోకూడదనే ఉద్దేశంతో అది అనుకున్నాను. అదే పద్ధతి ప్రకారం ఆ రెండింటిని ఆపేసి నిన్న గెలిచి మెజార్టీ వచ్చింది తెచ్చిన తర్వాత నిన్నటి నుంచి మొదలుపెట్టాం. అది దీక్ష అనేది. దీక్ష అంటే నేను బట్టలు వేసుకొని దేవస్థానంలో ఏం లేదు. ఆ రోజు నామినేషన్ జరిగిన కాడి నుంచి ఈ రోజు వరకు ఉండాలా. దానికి మనం ఏ విధంగా ఉండాలంటే 2 పూట్ల స్నానం చేయటం, దేవుడి కాడ బొట్టు పెట్టుకోవటం, దండం పెట్టుకొని మెట్టకపోవడం. ప్రశాంతమ్మ దీక్ష అనుకోవచ్చా? ప్రశాంతమ్మ దీక్ష అనుకోవాలి దాన్ని. ఏదే దేవుడిది కానప్పుడు ఆమె దేవత, ప్రశాంతమ్మ అనే దేవత దీక్ష. అది ప్రశాంతమ్మ దీక్ష అని పేరు పెట్టాలి దానికైతే. ఇదే మనం ఎవరికి చెప్పాలని ఏదో ఇది కావాలని మాట ఎవరికి తెలియకుండా, మనకు తెలిసిన వాళ్ళకి, మన ముఖ్యమైన వాళ్ళకే తెలిసింది. రేపాల వరకే తెలిసిన ఏ విధంగా చేస్తున్నానని ఎవరికి మనం చెప్పుకుంది లేదు, చేసింది లేదు. ఇంత కష్టపడ్డారు పార్టీ కోసము, ఏదైనా పదవులు ఆశిస్తున్నారా? పదవులు అంటే ఇంకా వాళ్ళ ఇష్టం కదమ్మా. ఇప్పుడు మన లాంటి వాళ్ళు ఇంకా ఊరికి ఒక 10 మంది ఉంటారు కదా. ఏదన్నా వాళ్ళు ఆలోచించి ఈ పిల్లోడు అయితే ఈ పని చేయగలడు, ఈ పని ఇస్తే బాగుంటుంది అనుకొని ఇస్తే, వాళ్ళు ఇస్తే మటుకు తప్పకుండా సేవ చేస్తాం. మేడం గారు కానీ గుర్తించి ఈ పనికి నువ్వు సరిపోతావు అంటే ఆ పని తప్పకుండా చేస్తాం. 101% కూడా న్యాయం చేస్తాం. ఎందుకంటే మనం కొత్తగా ఆమె వచ్చింది కాబట్టి ఆమెకి కూడా మంచి పేరు తేవాలి కాబట్టి ఆమె చెప్పిన పని మనం పూజ తప్పకుండా చేసి ఆమె పేరు కూడా నిలబెడతాం. రేపాల విషయానికి వస్తే ప్రధానంగా ఎలాంటి సమస్యలు ఉన్నాయి? రేపలో ప్రధాన సమస్యలు ఏం పెద్దగా ఏం లేవు. ఏ ఉన్నా మాకు 2 నాయకులు ఉన్నారు, వాళ్ళు సరి చేసేసుకుంటాం. ఊరు మంచి ఇదిలో ఉంది కాబట్టి ఊరు కూడా మంచి ఊరు. మా ఊర్లో అన్ని పంటలు పండుతాయమ్మా. వరి, చెరుకు, చేపల గుంటలు, రొయ్యల గుంటలు, మంచి భూములు, వాల్యుయేషన్ గల భూములు. అందరూ బాగున్నాం. గ్రామం అంతా బాగా సమృద్ధిగా ఉన్నాం. కమర్షియల్ గా అయితే ఇబ్బంది లేదు, బాగున్నారు. ఫైనాన్షియల్ గా కూడా బాగున్నారు, ఏం ఇబ్బంది లేదు. ఏదైనా మైనర్ పనులు అనేవి ఏ రోజుకి ఆ రోజు ఏర్పడే రోడ్డు, సైడ్ కాలు, లైటింగ్ అట్లాంటివి తప్ప పెద్ద ఇబ్బందికరమైన పనులు అయితే లేవు. చెప్పండి, రేపాల గ్రామంలో మీరంటూ మీ వెనకాల వచ్చే ఎంతమంది ఉంటారు? ఆ ఓటింగ్ విషయంలో కూడా కావచ్చు, ఎంత ఓటు మీరు పోల్ చేయగలుగుతారు? మా బుచ్చి మండలం వచ్చి 15 గ్రామాలమ్మా. గ్రామానికి ఒక 60-70 ఓట్ల లెక్కనైనా మార్చగలిగాను. మొత్తం మీద ఒక 1000 ఓట్లు వేయించుంటా. నేను చెప్పిన వాళ్ళు నా మనుషులు అయితేనే, నాకు తెలిసిన వాళ్ళు అయితే, మా బంధువులు అయితే, మా ఫ్రెండ్స్ అయితే, రిలేషన్స్ అయితే, ఏ విధంగా అయినా కానీ బుచ్చి మండలం మీద 15 గ్రామాలు ఒక 1000 ఓట్లు వేయించుంటా. తెలుగుదేశం తప్పకుండా వేయించానమ్మా. అందరు హ్యాపీగా ఉన్నారమ్మా, అందరు సంతోషంగా ఉన్నారు. నేను అందరికి ఒక కొత్త పండుగ వచ్చినట్టే. మా నియోజకవర్గం అయితే పెద్ద పండుగ వచ్చినట్టే మాకు. దీపావళిగా సంక్రాంతి మాది. బుచ్చి మండలం ఊరికైతే మా కొవ్వూరు నియోజకవర్గానికే సంక్రాంతి. నిన్న కొవ్వూరు నియోజకవర్గంలో చూస్తే మొట్టమొదటిసారిగా ఒక మహిళ ఎమ్మెల్యే క్యాండిడేట్ గా నిలబెట్టారు. మొట్టమొదటి ఎందుకన్నా మా చిరంజీవి గారు కూడా ఇచ్చారుగా. రెండో మహిళ, గెలుపులో మొదటి మహిళ. ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఎమ్మెల్యేగా గెలుపొందారు. మినిస్టర్ గా కూడా వస్తుందని ఆశపడుతున్నాం. వాళ్ళ వల్ల మా నియోజకవర్గం బాగుపడుద్ది, ఈ సమస్యలు లేకుండా పోతాయి.
ఈ చిన్న చిన్న రౌడీలు, ఈ దందాలు చేసుకునే వాళ్ళందరూ ఆగిపోతారు ఆ చేతులు. ఆమె అయితే ఒక నరకాసుర వధ చేసినట్టే, ఒక నరకాసురుని చంపినట్టు ఆమె నిన్న వచ్చి గెలిచింది. పెద్ద పండగ జరిగింది నరకాసుర వధలో దీపావళి. మా నియోజకవర్గంలో ఉన్న రాక్షసుని చంపినట్టు ఆమె అయితే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలాంటి మంచి చేయలేదంటారా? అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారమ్మా, ఆయన వచ్చి మనకు చేయడు కదా, మనకు చేసేది ఎమ్మెల్యే గారే కదా. అవ్వాతాతల పింఛన్ కావచ్చు, మహిళల ఓటింగ్ కావచ్చు. అవ్వాతాతలకు పింఛన్లు ఇచ్చారమ్మా, ఒంటరి మహిళకి పనిచేయలేదంటారా? అందరికి పథకాలు ఆయన ఇచ్చారు. ఆ పథకాల డబ్బులన్నీ మళ్ళీ ఏ రూపం ఆయనకే చేరిపోయినాయి కదా. ఆయన ఏ పథకం అయితే ఇచ్చాడో ఆ పథకం కరెక్ట్గా ఒక వారం ఆయన ఇచ్చిన రోజు నుంచి వారం రోజులలోపు మళ్ళీ ఆయనకే చేరిపోయింది, ఆయన ఉండికే చేరిపోయింది. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి తిరుపతికి పోయినప్పుడు మన ఇంట్లో డబ్బులు వేసి వస్తాం కదా, అదేవిధంగా ఆయన ఇచ్చిన డబ్బులతో పాటు మా ఇంట్లో ఉండే డబ్బులు కూడా వెళ్ళిపోయినాయి ఆయన ఉండిలేకి. అది మందు రూపంలో కానీ, నిత్యావసర సరుకుల రూపంలో కానీ, ఇంకా ఏదైనా ఇతర విషయాల్లో కానీ. ఇప్పుడు ఆటో వాళ్ళకి డబ్బులు ఇచ్చాడు, 2 కేసులు పట్టుకుంటే ఆయన ఇచ్చింది కాక ఇంక 2 పెంచి వెళ్ళిపోయా. ఇప్పుడు కరెంటు బిల్లులు ఏ రూపంలో అయినా ఆయన ఇచ్చిన 100 రూపాయలకి మాది 10 రూపాయలకి 110 రూపాయలు ఆయన వెళ్ళిచ్చేసాం, ఎవరైతే ఉంచుకోవాలా. పల్లెటూరులో కరెంటు బిల్లులు 200 లోపలే వస్తున్నాయి. 200 లోపులు ఎవరికి వస్తాయమ్మా? ఒక లైటు, ఒక ఫ్యాను, ఒక టీవీ వేసుకున్నా 200 దాటిపోయింది. ఉన్న వాళ్ళకి కొట్టేసి లేని వాళ్ళకి ఇచ్చేసాడు. ఇప్పుడు వాళ్ళు ట్యాక్సులు కట్టరు, పన్నులు కట్టరు. వీళ్ళు ట్యాక్సులు పన్నులు కట్టిన డబ్బులు వీళ్ళు ఈ విధంగా వాడేసాడు. ఆయన ఇచ్చిన ప్రతి పథకము చేరినా మళ్ళీ ఆయనకే చేర్చేశారు కదా. గవర్నమెంట్ రూపంలో ప్రజలకు వచ్చింది, ప్రజల రూపంలో జగన్ ఖాతాకి వెళ్ళిపోయింది. టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు చెప్పిన పథకాలన్నీ నెరవేరుస్తారని అనుకుంటున్నారు. నెరవేరుస్తారని నమ్మే కదా వేసాం, నెరవేరుస్తారు తప్పకుండా. నమ్మకం ఉంటేనే కదా అన్ని సీట్లు ఇచ్చారు, అంత మెజార్టీ ఇచ్చారు, ఆయన అంత ఆదరించారు. ఇప్పుడు అమెరికా నుంచి వచ్చి ఓటేసిపోయారు. దేనికి వేసారు? ఆయన మీద నమ్మకం ఉంటేనే కదా, ఆయన వల్ల రాష్ట్రం బాగుపడద్దనే కదా వేసింది. మాత్రం చాలా ఎక్కువే జరిగింది, బ్రహ్మాండంగా జరిగిందమ్మా. 80% 90% జరిగిందిగా. ప్రతి ఓటుకి విలువ ఉంది. మనం వేసే ఈ ఓటు వల్ల మన రాష్ట్ర భవిష్యత్తు ఉంది. అవును అవును. సో ఇది అంతా ఈ సక్సెస్ ని ఎలా ఎంజాయ్ చేస్తారు సార్? సక్సెస్ సంతోషంగా ఎంజాయ్ చేస్తున్నాం. మీ దగ్గర గుర్రాలు కూడా ఉన్నాయని విన్నాను సార్. గుర్రాలు కూడా ఉన్నాయమ్మా. నా హాబీ అనమ్మా, హాబీ. గుర్రాలు తీసుకురావటం, వాటిని పిల్లకాయలు ఏమైనా నేర్పించుకోవటం, ఫంక్షన్ ఉంటే పంపిస్తాను. ఇప్పుడు మా మేడం కూడా కళ్యాణ్ రెడ్డి వాళ్ళకి మైపాటికి పోయింది కూడా మాయే. ఎక్కడ ఏ పార్టీ ఫంక్షన్ జరిగినా దేనికైనా పంపిస్తుంటాం. సో ఏదైనా విన్యాసాలు చేస్తుంటాయి? విన్యాసాలు అంటే మనం చేపిస్తే చేస్తాయమ్మా. డాన్స్ గుర్రం ఉంది మన కాడ, రన్నింగ్ రేసు పోయే ఉన్నాయి. ఇప్పుడు ఒకటి ఉందమ్మా, ఈరోజు ఒకటి ఉంది. అంటే ఈ పల్లె పడి ఎండల వల్ల. గుర్రాల స్టోరీ అంటే ఏం లేదమ్మా, చిన్నప్పటి నుంచి గుర్రాలంటే ఇష్టం నాకు. అవకాశం లేనప్పుడు ఏరెవరి గుర్రాలకి తోలుకునేవాడే. మనకి అవకాశం వచ్చిన తర్వాత నేనే కొనుక్కొని సొంతంగా తోలుకుంటాను. రథాలు ఉన్నాయి, 2 రథాలు ఉన్నాయి, సారట్ ఉంది, అవన్నీ ఉన్నాయి. అన్ని అమ్మేశాను. ఇప్పుడు అన్ని వచ్చి మన ఏబిఎన్ వాళ్ళ కాడ కూడా ఉంది మన నీసంతా. బాహుబలి సినిమాలో కూడా పోయామ్మా మన 6 గుర్రాలు. 6 గుర్రాలు పోయి 3 నెలలు 90 రోజులు 100 రోజులు అక్కడే ఉన్నాయి. అక్కడ వాళ్ళ సినిమా వాళ్ళ ఇష్టం, ఇంకా వాళ్ళు ఏం చేసుకుంటారు. సైనికులు చూపించే కాడ, రాజుకోట చూపించే కాడ అలా పెట్టున్నారు కదా, 100, 150 గుర్రాలు దాకా పెట్టినారు కదా. అవి అందరి తలాలు వాటిలో ఒక 6 గుర్రాలు. అంటే వాళ్ళు గుర్రాలు కావాలని అనౌన్స్మెంట్ చేశారు. మా కాడ పని చేసేవాళ్ళు అక్కడక్కడ పరిచయాలు ఉంటాయి కదా మనం కొనుక్కునేటప్పుడు. మద్రాసులో గోవిందరాజులు గారని ఆయన చనిపోయాడు, పెద్ద ఆయన. వాళ్ళ కొడుకు తమిళ అని ఉన్నాడు. ఆయన సినిమా ఫీల్డ్కి మొత్తం జంతువులు సప్లై చేస్తుంటారు. ఆయన మాకు ఫ్రెండ్, ఆయన ద్వారా పోయామమ్మా. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి విషయానికి వస్తే, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి గురించి మీరేం చెప్తారు? వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఒక ఉన్నతమైన వ్యక్తి, గొప్ప వ్యక్తి, ఆజానుబాహుడు, అందగాడు. ఇంకా ఆయన గురించి గొప్పతనం చెప్పాలంటే మాటలు సరిపోవు నాకు. అంత ఆయనతో నాకు అనుభవం తక్కువ, పరిచయం తక్కువ. నాకు తెలిసిన వరకు గొప్పోడు, మంచోడు. ఎందుకంత అభిమానం? ఒక మనిషి ఒక మాట అంటే అని అనకు ముందే తిరిగి 2 మాటలు అనేస్తారు ఎవరైనా. కానీ ఆయన మొన్న ఎవరు ఏమన్నా ఒక్క మాట కూడా వాళ్ళన్నా. నేను మీకు మేలు చేస్తాను, మీరు నాకు ఓటేయండి అన్నాడు తప్ప వేరే మాట అన్నా. ఆమెను కూడా వల్గర్గా మాట్లాడినా కూడా ఆమె కూడా ఒక్క మాట అన్నా.
నాకు మీరు ఓటేయండి మీకు నేను మేలు చేస్తాను అన్నాడు. అంతకంటే ఇంక నిదర్శనం ఏం కావాలి. ఆయన గొప్పవాడని చెప్పేదానికి అదే నిదర్శనం. సో వేమిరెడ్డి అంటే అంత అభిమానం. వేమిరెడ్డి అంటే అభిమానం, గౌరవం, ఇష్టం. ప్రశాంతమ్మ అన్న కూడా సేమ్ అదే పద్ధతి. సో ఎలా ట్రీట్ చేసేవాళ్ళు మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కానీ వాళ్ళతో మాట్లాడినప్పుడు కానీ? మనం ఒక 4-5 సార్లు కలిసాం వాళ్ళతో. ఎప్పుడు కలిసినా కూడా ఒకటే పద్ధతిలో మాట్లాడారు. కొంతమంది ఏంటంటే ఒకసారి కలిసినప్పుడు ఒక రకంగా, ఒకసారి కొంచెం అన్న తేడా వస్తుంది. వాళ్ళతో మనం 4-5 సార్లు కలిస్తే 4-5 సార్లు ఒకటే పద్ధతి, ఒకటే మాట, ఒకటే నవ్వు, ఒకటే పలకరింపు, వేరే మార్పు లేదు. ఏదైనా సమస్య తీసుకెళ్ళినప్పుడు అది ఇంక తర్వాత తెలుస్తుంది. మాకు ఇప్పుడు వరకు తెలియదుగా, మేమే సమస్య చెప్పలేదుగా. ఇప్పుడు వరకు మనం పోయిన మాటకి బాగానే అనుకూలంగా ఉన్నారు. ఇంక తర్వాత మనం పోయి ఏదైనా అడిగితే మనం అడిగేది కూడా కరెక్ట్గా ఉంటేనే వాళ్ళు మనకు సహాయం చేస్తారు. మనం తప్పుడు పని తీసుకెళ్ళి చేయమంటే వాళ్ళు చేయరు. మనం తీసుకోపోయింది మంచిదే, ఈ మంచిలో మనకు అన్యాయం జరిగి ఉంటే న్యాయం చేయమంటే తప్పకుండా చేస్తారు. వచ్చిన రోజు సైకిల్ వేసుకొని వెళ్ళిపోవటం అంటే, నేను సైకిల్ ఆల్రెడీ ఒక వారం 10 రోజులు తయారు చేపించి తొక్కుతా ఉన్నా ఊళ్ళో. ఆ టయానికి కూడా ఆ ఓటింగ్ రోజు కూడా నేను ఊళ్ళోనే తిరుక్కుంటున్నా. మేడం అక్కడికి వచ్చారని చెప్పి తెలిసింది. ఆనందంతో సంతోషంతో నేరుగా లోపలికి వెళ్ళిపోయా. అవతల సిఐ గారు వచ్చి దాన్ని కేసు రాసి ఎఫ్ఐఆర్ చేశారు. సరేలే సార్ అట్నే లేదు మీ ఇష్టం అని చెప్పి మనం ఏమి దాన్ని ఏం చేయాలి. అవతల బెయిల్ తీసుకొని వచ్చా. స్టేషన్ బెయిల్ ఇచ్చారు సారు. ఆ స్టేషన్ బెయిల్ మీద వచ్చేసి చాలా గట్స్ అనే చెప్పాలి ఈ విషయాల్లో. ఇవన్నీ చూస్తుంటే కూటమి మొత్తం కలిపి 160. సో ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? బ్రహ్మాండంగా. ఇంకా అర్థం ఏముంది, తిరిగేలేదు. ప్రతిపక్షం అనేది ప్రతిపక్షం ఎక్కడ ఉంది? మాలోనే మేమే ప్రతిపక్షం. మా పవన్ గారే మాకు ప్రతిపక్షం. మా పవన్ కళ్యాణ్ గారు, మా చంద్రబాబు గారికి ప్రతిపక్షం. మాలో మేమే 2 భాగాలు చేసుకొని మేమే ప్రతిపక్షం, మేమే ప్రతిపక్షం. హార్ట్లీ కంగ్రాచులేషన్స్. సంతోషం అమ్మా.